సీమ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు నగరంలోని పాత బస్తీలో రాంబోట్ల దేవాలయం నందు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. 2024 సాధారణ ఎన్నికల అంశాలపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన. నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సీతారాముల వారి కళ్యాణం. వార్తల్లోని వివరాలకు వెళ్తే, శర్వాణి ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లారెడ్డిపై ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మి మోసానికి పాల్పడిన శ్రీధర్పై చర్యలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. కర్నూలు నందలి స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ మరియు బాధితురాలు శర్వాణిలతో కలిసి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదల భూములను కారు చౌకగా కొట్టు పేదలు కొనుక్కున్నటువంటి భూములను కబ్జా చేస్తూ కోట్లకు పడగెత్తడం పరిపాటిగా మారిందని, అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మల్లారెడ్డి కూడా శర్వాణికి చెందినటువంటి 3 ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసి తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని బాధితురాలు శర్వాణి మహిళా ఐక్య వేదికను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. వివరాలకు వెళ్తే, కర్నూలు పట్టణంలోని స్థానిక శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శర్వాణి అను మహిళ సర్వే నంబర్ 5లో శ్రీధర్ అనే న్యాయవాది దగ్గర నుండి 27/3/2003ను 3 ప్లాట్లను కొనుగోలు చేసుకుని రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. 2018వ సంవత్సరం శంకర్ కన్స్ట్రక్షన్స్ మరియు డెవలపర్స్ అధినేత మల్లారెడ్డి సర్వే నంబర్ 5/1 అని వేసుకుని శర్వాణికి చెందిన 3 ప్లాట్లు రిజిస్టర్ చేయించుకుని ప్లాట్లను ఇతరులకు అమ్మడం, వారు మల్లారెడ్డి వాళ్ళకి అమ్మడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సర్వే నెంబర్ 5లో ఎవరు ఉన్నారని చూసుకోకుండా ఎలా కొంటారు? శర్వాణి రిజిస్టర్ అయ్యారని తెలిసినా దౌర్జన్యంగా శర్వాణి 3 ప్లాట్లను కొన్నారంటే పేదలంటే చున్నచూప లేక వెనుకబడిన కులాలంటే అలుసా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్కి, రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్న శర్వాణికి న్యాయం జరగలేదు. శర్వాణి ప్లాట్లు అమ్మి తిరిగి అదే స్థలాన్ని మళ్లీ ఇతరులకు అమ్మిన స్థల యజమాని శ్రీధర్పై మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉండి పూర్తి వాస్తవాలు సేకరించకుండా రిజిస్టర్ కాబడిన ప్లాట్లను కొని రియల్ దందాలకు పాల్పడుతున్నటువంటి మల్లారెడ్డిపై సమగ్రమైన విచారణ జరిపి శర్వాణికి న్యాయం చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఎవరైతే మల్లారెడ్డి వెంచర్ వేసినాడో ఆ వెంచర్లో ఈమెకు సంబంధించిన ప్లాట్లు ఉన్నాయని సర్వేలో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఆ తర్వాత కూడా దాని మీద చలనం లేకుండా మల్లారెడ్డి దౌర్జన్యంగా ఎట్లా ఆక్రమిస్తాడు? అంటే పేదలు అంటే వీళ్ళకి అంత అలుసా? లేకపోతే వెనుకబడిన కులాలలో ఏం చేస్తారులే మేము రెడ్లం అనుకుంటున్నారు. సరైన పద్ధతి కాదు. మల్లారెడ్డి తన వెంచర్లను సక్రమంగా అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోమనండి, అతను కోట్లకు పడగలెత్తమనండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే పేదలు కొనుక్కున్న స్థలంలో మీరు ఈరోజు దౌర్జన్యంగా ప్లాట్లు లాక్కొని వెంచర్లలో కలుపుకుంటాము అంటే మాత్రం దీనిని చూస్తూ సహించము. ఖచ్చితంగా నీ మీద న్యాయ పోరాటం చేస్తాం. అలాగే శ్రీధర్ అనే న్యాయవాది గతంలో ఈమెకు 2003లో అమ్మేసి ఈరోజు ఇంకొకరికి ఎట్లా అమ్ముతాడండి? ఒకటే ప్రాపర్టీని 10 మందికి అమ్ముతాడా? కంప్లైంట్ చేయాల్సినటువంటి శర్వాణి కంప్లైంట్ చేస్తే శ్రీధర్ చెప్తాడు నాకేం సంబంధం, నేను అమ్మిన అయిపోయింది. అంటే నువ్వు ఒక్కరికే అమ్మలా 2-3కి అమ్మితే అది సరైనదా అంటున్నాం మేము. న్యాయవాది వృత్తిలో ఉండి ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ అంటున్నాం. రూరల్ ఎంఆర్ఓ గారు వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి ఎక్కడ లోపం జరిగిందో చూసుకొని శర్వాణి కొన్నటువంటి 3 ప్లాట్లకు ఆమె ప్లాట్లు ఆమెకు చెందేలాగా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో న్యాయ పోరాటానికి శర్వాణిని పెట్టుకొని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక పోరాటానికి దిగాల్సి వస్తుందని ఈ సందర్భంగా మల్లారెడ్డికి న్యాయవాది శ్రీధర్కు తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు నగరంలోని పాత బస్తీలోని రాంబోట్ల దేవాలయం నందు శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరాముల కళ్యాణ మహోత్సవం
కన్నుల పండుగగా జరిగిందని రాంబొట్ల దేవాలయ చైర్మన్ నగరూరు దీప్తి, కార్పొరేటర్ నగరూరు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ దీప్తి, కార్పొరేటర్ శ్రీనివాసరావులు మాట్లాడుతూ దేశ రాష్ట్ర ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. కష్టాలు తొలగిపోవాలని, అందరూ ఆనందంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సమంతకమణి, కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, విజయ మనోహరి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తలంబ్రాలు పడేటప్పుడు ఆ అమ్మవారు సిగ్గుతో ఆ రామచంద్రుల వారిని చూస్తుంటే ఆ ఆనందం, ఆ చూపు మనకు చాలన్నమాట. ఈ జన్మ పరిపూర్ణమైనటువంటిది అయిపోతుంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన రాంబొట్ల టెంపుల్లో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత చాలా మంది ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చెప్పినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దాదాపుగా 3000 భక్తులు వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షించి అందరూ శ్రీరామునికి పాత్రులు అయ్యారు. అలాగే వారు అన్నప్రసాదాలు స్వీకరించి ఈ గుడికి అలాగే వచ్చి ఎంతో మంది భక్తులు వచ్చిపోయారు. సో ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని, ప్రతి భక్తుడు దీనికి తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సీతారాముల వల్ల ఈ సంవత్సరమున వర్షాలు బాగా కురిసి ప్రజల కష్టాలు లేకుండా అందరికీ సుఖ సంతోషాలు కలిగి ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు శ్రీరాముని కళ్యాణోత్సవం, రాముని సీత కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా రాంబట్ల గుడిలో జరిగింది. చాలా కాలం అయ్యిందని చాలామంది చెప్తున్నారు. మాకెంతో సంతోషం అయ్యింది. ఎంతో విజయవంతంగా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇప్పుడు 3000 మందికి కూడా భోజనాలు, ప్రసాదాలు పెడుతున్నాము. తర్వాత సాయంకాలము అందరికీ అమ్మవారు స్వామి యొక్క దర్శన భాగ్యం ఉంటుంది. రేపు వసంతోత్సవము, తర్వాత స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతము ఉంటుంది. మర్నాడు సాయంకాలము రథోత్సవం ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు అందరూ హాజరయ్యి ఈ రాంబట్ల గుడి యొక్క వైభవం పునరుద్ధరించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కర్నూలు జిల్లా కోడుమూరులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని కోడుమూరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గల దస్తగిరి కర్నూలులో అన్నారు. తనపై సాక్షి దినపత్రికలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. కోడుమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తనను డబ్బులు అడిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు సాక్షి దినపత్రికను అడ్డు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన తెలిపారు. తాను దైవ దర్శనం కొరకు వేరే ఊరికి వెళితే ప్రచారానికి దూరంగా ఉన్నట్లు రాయడం తప్పని అన్నారు. ఈ ఘటనపై సాక్షి దినపత్రికపై కోర్టును ఆశ్రయిస్తానని దస్తగిరి హెచ్చరించారు. అలవాటుగా మారిపోయింది. తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి జనం సభకు బస్సు యాత్రకి జనాలు రానందుకు తన అక్కసుతో మొన్న కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ ర్యాలీ జరిగిన సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేక ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి మానస పుత్రిక సాక్షి పత్రికలో తన రోతరాతలు రాస్తూ తన సునకానందాన్ని పొందుతున్నాడు. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక యాజమాన్యము, అలాగే అక్కడ ఉన్నటువంటి లీడర్లు, నాయకులు తన యొక్క పత్రికలో వక్రభాష వక్రీకరించి ఇలా రాయడం చాలా దౌర్భాగ్యకరం. దీన్ని ఖండిస్తున్నా నేను. ఇలాంటి రాతలు రాయడం వల్ల ఏమి ఒరిగింది ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మేము కోడుమూరులో జెండా ఎగరేస్తాం. ఈసారి టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతోనే గెలవబోతున్నాము. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక ఎన్నిసార్లు ఇలాంటి
టీడీపీ నాయకులపై వక్రీకరించడం వాళ్ళకి పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్యకరమైన పత్రిక ఏదన్నా ఉందంటే ఈ యొక్క సాక్షి పత్రిక మాత్రమే. నేను దైవదర్శనానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు అప్స్కాండ్ అయ్యాడు ఏదో డబ్బు విషయంలో అని చెప్పి ఇలాంటి రాతలు రాయడం చాలా దౌర్భాగ్యకరం. మేము ఎలక్షన్ నిర్వహించడానికి ఈసీ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారమే మేము డబ్బులని నిర్ణయించుకొని చేసుకుంటున్నాం తప్ప అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఉన్నాయని మేము ఎక్కడ కూడా చెప్పలేదు. మా దగ్గర అన్ని కోట్లు కూడా లేవు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహంతో మన కర్నూలులో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. రాముల వారి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రధాన కళ్యాణకర్తలుగా రమేష్ బాబు, నాగమణి, వెంకటేష్, తులసి, గోపాల్ శెట్టి, ప్రతిభ ఇతరులు పాల్గొన్నారు. కళ్యాణంలో రామనామ సంకీర్తన, నృత్యం, మాల మార్పిడి, అక్షితారోపణ, కళ్యాణ అక్షింతలు స్వీకరించి అనంతరం అన్న వితరణ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాములవారికి కన్యాదానం చేస్తున్నారు కాబట్టి దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర జాగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ప్రజతి ఓం ధ్రువంతే రాజా ప్రణో దేవో బృహస్పతి విశేష పూజలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. స్వామివారికి అభిషేకం అనంతరం కళ్యాణోత్సవం ప్రారంభమైనది. కళ్యాణం అనంతరము భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా కలదు. అందరూ అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ అనుగ్రహం చేత మనము ఈరోజు రాములవారి కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాము. ఈరోజు రాములవారి కళ్యాణంలో భాగంగా చాలా విశేషమైనటువంటి భక్తులంతా కూడా పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఇలాగే ప్రతి ఏటా కూడా మన దేవాలయంలో ఆ యొక్క స్వామీజీ అనుగ్రహం చేత ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాములవారి కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కళ్యాణంలో భాగంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, సాక్షాత్తు సీతమ్మ తల్లి పుట్టినటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క కళ్యాణం జరుపుకోవటం చాలా విశేషంగా ఉంది. అలాగే ఈ యొక్క మన దేవాలయంలో చాలా విశేషంగా అత్యధికంగా భక్తులు పాల్గొని ఈ యొక్క స్వామివారి సేవలో పాల్గొని అనంతరం అన్నదాన ప్రసాదం స్వీకరించి ఈ యొక్క రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మరి ఈ యొక్క దేవాలయం కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందని కర్నూలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొన్న అన్నారు. కర్నూలు కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ తనకు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని, దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలపై అనుమానం వస్తుందని మొన్న తెలిపారు. సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చాలా నష్టపోతుందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వేడుతున్నట్లు మొన్న ప్రకటించారు. తన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యరచన ప్రకటిస్తానని మొన్న తెలిపారు. మీడియా మిత్రులకు ఏబిఎన్, డిడి, ఈటీవీ, 6 టీవీ, i3 టీవీ, వారధి, సీమా కేబుల్ వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పి నేను చేరడం జరిగింది. అయితే
కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాకముందు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాక మునుపు కాంగ్రెస్ పార్టీ చాలా బాగా ఉండింది. అయితే ఈ పండుకున్న కాంగ్రెస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక ఊపుని తెచ్చి కర్నూలు టౌన్లో మొత్తానిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలం పెంచినాను. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలారెడ్డి గారు చేరిన తర్వాత అంతా తానై చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పని చేసినారో వాళ్ళకందరికీ మోసాలు జరిగినాయి. నాకు ఒక్కటే కాదు, కర్నూలు టౌన్ కానీ, ఆదోని టౌన్ కానీ, ఎమగనూరు టౌన్ కానీ, దాని తర్వాత కోడుమూరు టౌన్ కానీ, పత్తికొండ టౌన్ కానీ, వీరన్నిటికీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే అప్లికేషన్లు వేసుకున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వాళ్ళకందరికీ మోసం చేసింది షర్మిలారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాకంటే సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకని చాలా మోసం, చాలా దారుణం జరిగింది. కేవలం షర్మిలా మేడం అనుకున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే తన సొంత నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కాదు ఇవి, షర్మిలా మేడం సొంత నిర్ణయాలు. సో అటువంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. యాక్చువల్గా గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందండి. షర్మిల గారు వచ్చిన తర్వాత ఒక పావుల భాగం పుంజుకుంది. అయితే లాస్ట్ మూమెంట్ టికెట్ వచ్చే మూమెంట్లో రాహుల్ గాంధీకి కానీ, మాణిక్యరావు ఠాకూర్కి కానీ తెలియకుండా ఈమె అంతకి ఈమె టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది, బీఫామ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఈమె ఫ్రీగా టికెట్లు బీఫామ్లు ఇస్తున్నారని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాధారణ ఎన్నికలు 2024 అంశాలపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా నష్టం చేసిందని ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు కర్నూలులో అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేసి నూతన విద్యా విధానం వల్ల పాఠశాలలను విలీనం చేయడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెన్నకేశవులు తెలిపారు. అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ బోధనకై ఉపాధ్యాయులను నియమించలేదని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరిచారని అన్నారు. ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం ఇస్తే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, మా జాతీయ అధ్యక్షుల వారు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు కర్నూలు రావడం జరిగింది. మిత్రులారా, గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి మంచి విద్యను ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం బడులు చెప్పిస్తున్నాను, నాడు నేడు స్కూళ్ళు కార్పొరేట్ స్థాయిలో తయారు చేశాను, నా పరిపాలనకు తిరుగులేదు, పేదవాడి కోసమే నేను మీ కొడుకుని అవుతా, మీ మనవడిని అవుతా, మీ మేనవాళ్ళు అవుతా, మీ ముత్తాతను అవుతానని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, నాడు నేడు పేరుతో కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళంతా బాగు చేసిన మాట వాస్తవమే. ప్రకాశం జిల్లాలో కనిగిరి కాన్స్టిట్యున్సీలో హనుమంతరపాడు మండలంలో కిష్టంపల్లి గ్రామంలో 22 లక్షలు పెట్టి 7 క్లాస్ రూములు బాగు చేయించావు. నూతన విద్యా విధానంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి 3, 4, 5 తరగతులు, 6, 7 తరగతులు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశావు. అక్కడ 1, 2 తరగతులు మాత్రం మిగిలినవి. అక్కడ ఒక్క బిడ్డ కూడా ఆ స్కూల్లో లేరు. స్కూల్ ఖాళీ అయిపోయింది. 7 రూముల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. 22 లక్షల రూపాయలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే మీరు నూతన విద్యా విధానాన్ని కనుక అన్ని రాష్ట్రాల్లాగా అమలు చేయకుండా కనుక ఉన్నట్టయితే ఆ స్కూల్ ఉపయోగపడేది. ఓకే, వెరీ గుడ్. 64,000 టీచర్ పోస్టులతో నేను మెగా డిఎస్సి వేస్తాను మిత్రులారా. ఈ చంద్రబాబు నాయుడు డిఎస్సి వేయట్లేదు, టీచర్ పోస్టులు ఫిలప్ చేయట్లేదు, పేదవాడికి చదువు అందకుండా చేస్తున్నాడని చెప్పి 2019 ఎన్నికల్లో నువ్వు డంకా వాయించావు, డబ్బా కొట్టావు, బాజా వాయించావు. ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా 64,000 డిఎస్సి పోస్టుల గురించి, టీచర్ పోస్టుల గురించి ఆలోచించావా? ఒక్క టీచర్ పోస్ట్ అయినా రిక్రూట్ చేసావా? టీచర్లు లేకుండా కార్పొరేట్ స్థాయిలో బడులు తయారు చేస్తే వచ్చే ఉపయోగం ఎవరికి? మీ కార్యకర్తలకు కాదా? 100 రూపాయలు బిల్లు వేయాల్సిన చోట 600 రూపాయలు పేమెంట్ చేశారు. ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు నాడు నేడులో.
రికార్డింగ్ లేదు, చెక్ పేమెంట్ లేదు, సూపర్ చెక్ పేమెంట్ లేదు, పేమెంట్ అథారిటీ లేదు, నువ్వు డబ్బులు తీసుకొచ్చి హెడ్ మాస్టర్ అకౌంట్లో వేస్తే మీ కార్యకర్తకి హెడ్ మాస్టర్ డ్రా చేసి ఇయడమే, లేకపోతే హెడ్ మాస్టర్ మీద దాడి చేయడం, ఇంతకంటే ఇంకేమన్నా జరిగిందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు నగరంలోని పాత బస్తీలో రాంబొట్ల దేవాలయం నందు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. 2024 సాధారణ ఎన్నికల అంశాలపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన. నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సీతారాముల వారి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.